So that is the place, that is the road we are going to visit now to see Praneeth Pranav construction and ventures. So this is the actual main road to go to the venture. And if you remember in my past video, I have shown this two houses, duplex houses. And that time it was under construction. Now it's occupied. And last time they said it's a 70 lakhs. So this is the actual locality, very near to Praneeth Pranav venture, and this is the route which we came now. There is another venture is also there with name Symphony, and that also we are going to visit. Both the ventures we are going to see now. So this is the venture called Praneeth Greenfield. I'm not sure whether is that visible clearly or not. So this is the one. This is the actual venture we came across in this route. Let us see, is there any houses for sale or not. That is the way we came. 4 bedrooms. Right. Next one, this one. This is the house for sale. So this is the one for sale. ఎన్నాళ్ళ నుంచి ఖాళీ ఉంది ఇది? ఇది వాళ్ళు గృహప్రవేశం చేసి వెళ్ళిపోయారు అంటే. ఎన్నాళ్ళని గృహప్రవేశం? 2 years. ఎంత చెప్తున్నారు? సారస్వతం చెప్తాను. చూడండి మొత్తం 2 గంటల లోన్ చేయించుకున్నారు. బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోయారు. జస్ట్ మనవాడికి తప్ప ఐడియా అంటే ఇది స్టోర్ వచ్చి ఇక్కడ బాత్రూమ్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, పని మంచి వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు సార్ ఇక్కడ అస్సలు లేదు కదా. ఓకే, అస్సలు లేదు. వెనక నుంచి ఇంకో రూట్ ఏమైనా ఉందా? వెనక నుంచి రూట్ ఏం లేదు. వేరే దారి ఉంది. వేరే అంటే వెనక నుంచి కూడా ఇట్లా వేరే రూట్ ఉంది ఇంట్లోకి లోపల రావడానికి. లోపల రావడానికి లేదు, రానికి కాదు. ఇది రావాలి అంటే బీరంగూడ ఆర్చ్ నుంచే రావాలా లేకపోతే ఇంకో వేరే రూట్ అక్కడి నుంచే రావాలి? ఓకే ఓకే, అర్థమైంది. ఓకే, ఇక్కడ 5 మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. నలుగురు స్లీపర్స్ ఉంటారు. ఓకే ఓకే, ఇక్కడ వాచ్మెన్ మీరు ఒకరేనా? నేను ఒక్కనే సార్. నేను ముందు అక్కడ ప్రణీత్ ప్రణవ్ హోమ్స్లో వెళ్ళాను.
327 square yards. Okay. 227. కొంచెం పర్సనల్గానే చేయించుకున్నారు, రైట్? తెలిసిపోతాం. అంటే పక్కతను దీనికి ఎలా రిలేషన్ అంటే చూసుకోమని చెప్పారు. ఓకే ఓకే ఫైన్. ఒకవేళ ఇప్పుడు నేను యాక్చువల్ ఈ ఓనర్ ఉంటారు కదా, అతనితో మాట్లాడాలంటే ఎట్లాగా? ఎక్కడుంటారు అతను? అతను ఉండేది ఇక్కడ హైదరాబాద్ సిటీలోనా లేకపోతే ఎక్కడ? బెంగళూరు. ఓకే. ఓకే. ఓకే, సెట్ అవుట్. ఇది థర్డ్ బెడ్రూమ్ కదా? Third and fourth one is in third floor. Oh, it's triplex. Yes, triplex. చూడు, మన జాగ్రత్త. ఈ కర్రలు ఏంటమ్మా? ఓకే, పైన సంథింగ్ షో ల్యాంప్ లాగా. థర్డ్ ఫ్లోర్ బెడ్రూమ్. సో ఈ వెంచర్లో ఇది ఒకటే సైట్ మొన్న 5 లైన్ ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు చెప్పండి, ఇది 3 బెడ్ ట్రిప్లెక్స్ కదా, ఇది ఎంత? ఓకే, ఇది రెంట్ ఎంత అంటున్నారు? 12. ఓకే. షూర్ షూర్, అదే వెయిట్ చేస్తున్నా, అతను వస్తే మాట్లాడదాం. నేనే నైట్లో తిరుగుతూ ఉంటాను, ఇంకా మా సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. పొలాలు ఉంటాయి.